నెల్లూరులో గంజాయి బ్యాచ్ బరితెగించింది. దందాకు అడ్డుగా ఉన్నాడని సిపిఎం కార్యకర్త పెంచలయ్యను అత్యంత కిరాతకంగా హతమార్చింది. కుమారుణ్ణి స్కూల్ నుంచి ఇంటికి తీసుకువెళ్తున్న క్రమంలో వెంటాడి 9 మంది వ్యక్తులు పెంచలయ్యను కత్తులతో పొడిచి హత్య చేశారు. హౌసింగ్ బోర్డు ఆర్చి వద్ద ఈ హత్య జరిగింది. నిందితులు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నారన్న సమాచారంతో వారిని పట్టుకునేందుకు వెళ్లారు పోలీసులు. అయితే గంజాయి బ్యాచ్ పోలీసులపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఆదినారాయణ అనే కానిస్టేబుల్కు గాయమైంది. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. జేమ్స్ అనే నిందితుడి మోకాలికి బుల్లెట్ గాయమైంది. 9 మంది నిందితులు పరారయ్యారు. వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు. గాయపడ్డ నిందితుడు జేమ్స్, కానిస్టేబుల్ ఆదినారాయణ నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నెల్లూరులో గంజాయి బ్యాచ్ బరితెగించింది. దందాకు అడ్డుగా ఉన్నాడని సిపిఎం కార్యకర్త పెంచలయ్యను అత్యంత కిరాతకంగా హతమార్చింది. కుమారుణ్ణి స్కూల్ నుంచి ఇంటికి తీసుకువెళ్తున్న క్రమంలో వెంటాడి 9 మంది వ్యక్తులు పెంచలయ్యను కత్తులతో పొడిచి హత్య చేశారు. హౌసింగ్ బోర్డు ఆర్చి వద్ద ఈ హత్య జరిగింది. నిందితులు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నారన్న సమాచారంతో వారిని పట్టుకునేందుకు వెళ్లారు పోలీసులు. అయితే గంజాయి బ్యాచ్ పోలీసులపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఆదినారాయణ అనే కానిస్టేబుల్కు గాయమైంది. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. జేమ్స్ అనే నిందితుడి మోకాలికి బుల్లెట్ గాయమైంది. 9 మంది నిందితులు పరారయ్యారు. వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు. గాయపడ్డ నిందితుడు జేమ్స్, కానిస్టేబుల్ ఆదినారాయణ నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.